All of you students, I am T. Rupavali, lecturer in physics, SKSD Mahila Kalasala, Tanuku, third semester physics paper 3 optics, second unit interference. Today we will discuss the topic is in this unit wedge shaped film. Wedge shaped film. వెడ్జ్ షేప్డ్ ఫిలిం అంటే ఇక్కడ మనకి ఇంటర్ఫరెన్స్ బై అ ఫిలిం విత్ ఏ టూ నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ని తీసుకొని మనకి ఒక వెడ్జ్ షేప్డ్ కింద మనం ఆ వెడ్జ్ షేప్ అంటే ఏంటంటే ఒక టూ గ్లాస్ ప్లేట్స్ మధ్య ఒక స్మాల్ యాంగిల్ ఉండే విధంగా మనం ఇక్కడ అది కూడా స్మాల్ యాంగిల్ కూడా కొంచెం కొంచెంగా చేంజ్ అయ్యేటట్టు వేరీ అయ్యేటట్టు మనం ఇక్కడ ఈ రిఫ్లెక్ట్ సర్ఫేసెస్ని పెట్టుకొని టూ సర్ఫేసెస్ని అది మనకి రెండు కూడా ఎంక్లోజ్ చేసి ఒక స్మాల్ యాంగిల్ వేరీ అవుతుండేటట్టుగా చేయటాన్ని ఇక్కడ వెడ్జ్ షేప్డ్ అని అంటాం అనమాట. ఇది టూ ఫిలిమ్స్ మధ్య జరుగుతుంది. ఈ యొక్క నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ మధ్య జరుగుతున్నప్పుడు కొంత ఎయిర్ ఫిలిం అనేది దీని మధ్యలో ఫామ్ అవుతుంది కాబట్టి ఆ యొక్క వెడ్జ్ షేప్డ్ ఫిలిం అని చెప్తాం అనమాట. అదేవిధంగా మనం ఏం చెప్పచ్చు అంటే దీని నుంచి ద డిటర్మినేషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ వెడ్జ్ షేప్డ్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ వైర్ అండ్ డయామీటర్ ఆఫ్ వైర్. ఏదైనా స్మాల్ యాంగిల్ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఏదైనా వైర్ని తీసుకొని దాని యొక్క డయామీటర్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వెడ్జ్ షేప్లో ఈ ఫిలింని యొక్క అంటే ఈ ఇంటర్ఫరెన్స్ అనేది ఎలా జరుగుతుంది, ఆ రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, వాటికి ఈక్వేషన్ రాసుకుంటూ మనం దీని నుంచి డయామీటర్ ఆఫ్ వైర్ యొక్క డయామీటర్ను కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే మీకు ఇప్పుడు చెప్పాలంటే ఒకసారి చూడండి. ఒకసారి పలుచని సమతల పారదర్శక పొరలోని సమతలాలు సమాంతరంగా లేకుండా నిర్దిష్టమైన స్వల్పకోణంతో ఏర్పడి ఉన్నప్పుడు దాన్ని వెడ్జ్ ఆకారంలో ఉండే పొర అంటాం అనమాట. అంటే ఈ ప్రకారంగా ఉండేది మనం ఏంటి వెడ్జ్ ఆకారం అని అంటాం అనమాట. ఇది అంటే ఏంటి వెడ్జ్ షేప్లో ఉండడం అనమాట. వెడ్జ్ ఆకారంలో ఉండే ఈ పొర మందం కొంచెంగా అంటే ఏంటి దీనికి మధ్య ఎలా ఉంటుంది, థిక్నెస్ కొంచెంగా వేరీ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది జీహెచ్ మీద. ఓకేనా, కొంచెం వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందుకు ఏంటంటే మనకి ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ మనకి టూ గ్లాస్ ప్లేట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అది చూడండి, కన్సిడర్ టూ గ్లాస్ ప్లేట్స్ G1H1. ఓకేనా, G1H1 అండ్ G అండ్ H. ఓకే, ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ ఎంత ఆల్ఫా అనే యాంగిల్ తోటి రెండు కూడా ఇంక్లైన్ చేస్తూ అండ్ ఎంక్లోజ్డ్ ద వెడ్జ్ షేప్డ్ దాన్ని క్లోజ్ చేసేస్తాం అనమాట. అంటే ఏంటి, ఆ చివర మనకి యాంగిల్ వచ్చేట ఎక్కడెక్కడ క్లోజ్ చేస్తూ వెడ్జ్ షేప్డ్ ఎయిర్ ఫిలిం వచ్చే విధంగా మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. లెట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే వీటికి మ్యూ ఉంటుంది అనమాట. ద థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిలిం అంటే ఎయిర్ ఫిలిం అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇలా వేరీ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న థిక్నెస్ ఎలా అంటే టీతో ఇండికేట్ చేస్తాం అనమాట థిక్నెస్ని. ద థిక్నెస్ ఆఫ్ ఎయిర్ ఫిలిం ఇంక్రీజెస్ టు ఫ్రమ్ G టు H. G నుంచి Hకి థిక్నెస్ ఎలా ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. వెన్ ద ఫిలిం ఈజ్ ఇల్యూమినేటెడ్ బై ఎ మోనోక్రోమెటిక్ లైట్, ఒక మోనోక్రోమెటిక్ లైట్ ఈ యొక్క అంటే సోడియం వేపర్ ల్యాంప్ ఇక్కడ యూజ్ చేస్తాం. వెడ్జ్ షేప్డ్ అనగానే మనకి ఇక్కడ ఏంటంటే ఇది ట్రావెలింగ్ మైక్రోస్కోప్ మీద సింగిల్ కలర్ వేవ్ లెంత్ కలిగిన మోనోక్రోమెటిక్ లైట్తో మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేస్తామన్నమాట. ఆ లైట్ రే ఎప్పుడైతే దాని యొక్క వేవ్ లెంత్ ల్యాండా అండ్ సేమ్ పార్ట్ ఆఫ్ ది లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద అప్పర్ సర్ఫేస్ అండ్ అదర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ బ్యాక్ సర్ఫేస్. ఓకేనా, మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ సమ్ పార్ట్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ బ్యాక్ సర్ఫేస్. ఓకేనా, మనకి రిటర్న్ మళ్ళీ బ్యాక్ సర్ఫేస్కి మళ్ళీ అవుతుంది. పాత్ రిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మీకు ఇంకో విధంగా చెప్పాలంటే కనుక ఇక్కడ G1H1 మరియు GHల మధ్య కోణ ఆల్ఫా అనుకుంటే ఈ పొర పదార్థ వక్రీభవన గుణకం ఎంత మ్యూ అనమాట. లాంబ్డా ఏ తరంగదైర్ఘ్యం, దేని యొక్క తరంగదైర్ఘ్యం, ఏకవర్ణ కాంతి యొక్క కిరణం యొక్క తరంగదైర్ఘ్యం అంటే ఇక్కడ AB. ఆ వెడ్జ్ పొర B బిందువు వద్ద పతనమైనప్పుడు, A నుంచి B అనే పాయింట్ దగ్గర పతనమైనప్పుడు చూడండి ఒకసారి, మీకు B అనే పాయింట్ దగ్గర పతనమయ్యేటప్పుడు చూడండి ఒకసారి, B అనే పాయింట్ దగ్గర పతనమైనప్పుడు పతన వక్రీభవన కోణాలు వరుసగా IE
ఆరు అవుతుంది. అంటే ఏం లేదు, ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆల్రెడీ మనం కొసైన్ లాలో చూసుకున్నాం కదా. బి వద్ద పరావర్తనం చెందుతున్నప్పుడు, బి అంటే బి దగ్గర రిఫ్లెక్ట్ అయినప్పుడు అది బిఆర్ అవుతుంది అనమాట. ఇది ఎంత అవుతుంది? బిఆర్ అవుతుంది రిఫ్లెక్ట్ అయినప్పుడు. మార్గంలో పొర కింది తలం జీహెచ్ మీద, అదే సి వద్ద పతనం అవుతుంది అనమాట. ఇది రిఫ్రాక్ట్ అయ్యి ఏమవుతుంది? సి అనే పాయింట్ దగ్గర, అది కూడా జీహెచ్ మీద మనకి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది అనమాట. బీసీ వక్రీభవన కిరణం అయితే ఈ బీసీ అనేది ఏమవుతుంది? రిఫ్రాక్టెడ్ రే అవుతుంది అనమాట. ఇక్కడ బిఆర్ ఏమవుతుంది? రిఫ్లెక్టెడ్ రే అవుతుంది అనమాట. ఏబి ఏమవుతుంది? ఇన్సిడెంట్ రే అవుతుంది అనమాట. ఇన్సిడెంట్ రేకి చూడండి ఒకసారి, ఇక్కడున్న యాంగిల్ ఐ, ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్రాక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఆర్, రిఫ్రాక్టెడ్ యాంగిల్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే సి వద్ద పరావర్తనం చెంది సి నుంచి డి మార్గంలో కంటే సిడికి వెళ్ళి పొర నుండి బయటికి మళ్ళీ డిఆర్1 ద్వారా బయటికి ఏమవుతుంది? ఎమర్జెంట్ అవుతుంది. ఏ నుంచి బికి ఇన్సిడెంట్ అయితే కొంత పార్ట్ పార్షియల్లీ రిఫ్లెక్ట్ అయ్యి కొంత పార్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది. అది మళ్ళీ జిహెచ్ సర్ఫేస్ మీద, అంటే అనదర్ 2 సెకండ్ గ్లాస్ ప్లేట్ మీద పడి అది సి అనే పాయింట్ దగ్గర నుంచి అక్కడ మళ్ళీ అది ఏమవుతుంది? గ్లాస్ ప్లేట్ నుంచి మళ్ళీ సిడికి రే సిడికి ఓకే, సిడీకి మనకి ఏం జరుగుతుంది? అక్కడ మనకి రే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ అది రిఫ్లెక్ట్ అయ్యి ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? డి నుంచి డిఆర్1కి బయటికి ఎమర్జెంట్ రే అవుతుంది. డి నుంచి డిఆర్కి ఎమర్జెంట్ రే అవుతుంది అనమాట. దేర్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ మనకి బిఆర్ ఎంత ఉంది? డిఆర్1 మధ్య ఇప్పుడు ఏం చేయాలి? రెండు కూడా వ్యతీకరణం చెందుతాయిగా. వ్యతీకరణం చెందిన ఆ రెండు కిరణాలు సమాంతరంగా ఉండవన్నమాట. వెడ్జి పొరపై తలం నుండి క్రింది తలం నుండి పరావర్తనమైన తర్వాత వ్యతీకరణం చెందే తరంగాల మధ్య దృశ్యాపద భేదాన్ని ఇప్పుడు కనుక్కోవాలన్నమాట. వ్యతీకరణం చెందే తరంగాల మధ్య దృశ్యాభేదము మనకు ఆల్రెడీ కొసైన్లో అలా చెప్పుకుంటున్నట్టే మనం ఇక్కడ కూడా ఏం చేస్తామంటే పాత్ డిఫరెన్స్లు చెప్తామన్నమాట. అప్పుడు చూసారా, రెండు రిఫ్లెక్టెడ్ మధ్య, అంటే ఫస్ట్ రే రిఫ్లెక్ట్ అవుతుంది, సెకండ్ రే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు దీనికి పాత్ డిఫరెన్స్ అనమాట. చూడండి ఒకసారి. ఓకే, పాత్ డిఫరెన్స్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మీకు కొసైన్ లాలో చెప్పినట్లయితే ఏది బిఆర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, నెక్స్ట్ బీసీ నుంచి సిడి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్య పాత డిఫరెన్సేగా కొసైన్ లాలో మాట్లాడుకుంటున్నాం. దాన్ని ఇప్పుడు మనం ఎలా చెప్తామంటే ఇలా ఒకసారి 2 సార్లు మనం చేసుకున్నాం, అవునా? అదే ఇప్పుడు మనం ఇక్కడ దీంట్లో కూడా పాత డిఫరెన్స్ని ఆ విధంగా చెప్తాము. కొసైన్ లా మీకు క్లియర్గా అర్థమైతే మనకి ఇది ప్రతిదీ కూడా ఫామ్ అదే అనమాట, మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనకి చూడండి, ఈ లైన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే డి నుంచి డిఆర్కి అది ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ రే ఎస్ అనే పాయింట్ దగ్గర, అదేవిధంగా డి నుంచి డి పాయింట్ నుంచి ఆ లైన్ని ఎక్స్టెండ్ చేస్తే ఎస్ అనే దాని దగ్గర మనకి ఫామ్ అవుతుంది. అదేవిధంగా నార్మల్ ఉంది కదా, నార్మల్ నుంచి ఎక్స్టెండ్ చేస్తే ఈ యొక్క సి అనే పాయింట్ దగ్గర ఉన్న నార్మల్ని ఇక్కడ క్యూ అనుకుంటాం అనమాట. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఈ రేని బీసీ రేని ఎక్స్టెండ్ చేసి పి అనే పాయింట్ దగ్గర నెక్స్ట్ డి అనే పాయింట్ దగ్గరికి మీట్ చేస్తే దీన్ని పి అనుకుంటున్నాం అనమాట. ఇవన్నీ ఏంటంటే యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇవన్నీ మనం అక్కడ ఉన్న వాటిని ఫామ్ చేసుకుంటూ వాటి ద్వారా ఈక్వేషన్ రాస్తామన్నమాట ఇక్కడ. ఓకేనా? ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఆల్ఫా అయితే ఇక్కడ ఆర్ ప్లస్ ఆల్ఫా ఎందుకు వచ్చిందంటే కనుక ఇక్కడ ఈ వెడ్జ్ షేప్లో ఎంత అయితే యాంగిల్ ఉందో ఇక్కడ మనకి నార్మల్ నుంచి గీసిన దానికి కూడా అదే ఆల్ఫానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది రిఫ్రాక్టెడ్కి సంబంధించింది ప్లస్ ఈ వెడ్జ్ షేప్లో ఉన్న ఆల్ఫా యాంగిల్ని కలుపుతూ ఆర్ ప్లస్ ఆల్ఫా అనమాట. ఓకేనా? అర్థమైందా? ఎస్ అనే పాయింట్, క్యూ అనే పాయింట్, పి అనే పాయింట్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ పాత్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. పాత్ డిఫరెన్స్ మాట్లాడుకుందాం.
ఓకే, ఇప్పుడు చూడండి పాత్ డిఫరెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇంటర్ఫరెన్స్ డ్యూ టు ఫిలిం విత్ ఏ 2 నాన్ ప్యారలల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్. ఇక్కడ వెడ్జ్ షేప్డ్ అంటే దేనికి పాత్ డిఫరెన్స్ మనం కొసైన్ లాలో చెప్పుకున్నట్లే ఇక్కడ అప్పర్ సర్ఫేస్ అంటే ఏంటి, జీహెచ్ మీద ఉన్న సర్ఫేస్ మీద రిఫ్లెక్టెడ్ రేకి, అదేవిధంగా బ్యాక్ అంటే జీహెచ్ మీద ఇక్కడ జరిగిన రిఫ్లెక్టెడ్ రేకి మధ్య ఉన్న రిఫ్లెక్టెడ్ రేస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ అంటే పాత్ డిఫరెన్స్ చెప్తామన్నమాట. ఇప్పుడు ఇక్కడ పాత్ డిఫరెన్స్ చెప్పే ముందు ఇక్కడ మీకు ముందుగా ఇక్కడ చూడండి ఒకసారి, ఏంటి అంటే కనుక పాత్ డిఫరెన్స్ అంటే ఏంటి, మామూలుగా మనం ఏం మాట్లాడుకుంటాం పాత్ డిఫరెన్స్కి, మ్యూనే కదా తీసుకుంటాం, వీటి మధ్య రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూడండి ఒకసారి, మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి ఒకదానిది అయితే, ఓకేనా. అదేంటి బీసీ అంటే ఏంటిది, ఇది. నెక్స్ట్ సిడి అంటే ఏంటిది, ఇది. ఓకేనా. వీటి ఈ గ్లాస్ ప్లేట్ మధ్య ఎయిర్ ఫిలిం మధ్య ఉన్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏది కనుక్కోవాలనుకుంటున్నాం, దేంతో, బిఆర్ యొక్క రిఫ్రాక్టెడ్ రే, ఈ రే ఈ రెండింటి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్నే కదా మనం కనుక్కోవాలి. బిఆర్ అంటే ఏంటి, ఎయిర్ మీడియంలో ఉంది కాబట్టి మైనస్ బిఎఫ్, అంతేనా, అర్థమైందా. దేర్ఫోర్ చూడండి ఒకసారి, మళ్ళా చెప్తాను చూడండి ఒకసారి. పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బిఎఫ్. మ్యూ అంటే ఇదేంది యొక్క బీసీ సిడి అనేది ఎక్కడుంది, G1H1 GH మధ్య ఉన్న ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ మధ్య ఉన్న ఎయిర్ ఫిలిం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అనుకున్నాం, మ్యూ అనుకున్నాం. అందుకు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బిఎఫ్ అనేది ఎక్కడుంది, ఈ రిఫ్లెక్టెడ్ రే మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్నే కన్నా మనం కనుక్కోవాలి ఇప్పుడు. కాబట్టి దీంట్లో నుంచి మ్యూ ఇంటూ బీసీ మైనస్ సిడిలో నుంచి ఈ బిఎఫ్ని మనం తీస్తే అక్కడున్న ఆ పాత్ డిఫరెన్స్ మనం డెల్టాని చెప్పచ్చు అనమాట. దేర్ఫోర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీని మనం ఏ విధంగా రాయొచ్చు చూడండి ఒకసారి. మనకి ఇక్కడ డి అనే పాయింట్ నుంచి ఏమో ఇక్కడికి నార్మల్ కింద, డీని మళ్ళా బిఆర్ మీదకి ఎరేస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మ్యూ ఇంటూ బీసీ ప్లేస్లో ఏముంది, ఇక్కడ డి అనే పాయింట్ని మీకు అర్థం అవడం కోసం జూమ్ చేస్తున్నాను. బీసీ అనేది ఎలా ఉంది, ఇక్కడ బీసీ చూడండి, బీసీ రాస్తున్నాను. బీసీని ఏ విధంగా రాయొచ్చు అంటే బిఈ ప్లస్ సిఈ ప్లస్ సిడి మైనస్ మ్యూ బిఈ. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి, బిఎఫ్ని ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ మ్యూ బిఈ కింద రాయొచ్చు. ఎందుకు రాస్తున్నామో చూడండి ఒకసారి. బిఈ అంటే చూడండి, బిఈ సిఈ అంటే ఏంటి, బిఈ ఇది సిఈ, ఇదంతా కలిపి బీసీలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అంటే చూడండి, బిఈ ప్లస్ సిఈ అంతటిని ఏ విధంగా రాయొచ్చు, బీసీ కింద రాయొచ్చు. బీసీ ప్లస్ సిడి అయినా ఇందాక రాసుకున్నాం, మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి మైనస్ బిఎఫ్. చూడండి ఒకసారి, బిఎఫ్ అంటే ఏంటి, ఇదే కదా బిఎఫ్. ఇప్పుడు మనం ఆ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, బిఈని రాయమంటున్నాం. అంటే ఏంటి, ఇది పాత్ డిఫరెన్స్ రెండింటిని చెప్తున్నాం కాబట్టి మ్యూ ఇంటూ బిఈ అంటే బిఎఫ్ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇక్కడ మ్యూ ఇంటూ బిఈ రాస్తున్నాం అనమాట. మ్యూ ఇంటూ బిఈ. ఓకేనా, మ్యూ ఇంటూ బిఈ కదా. ఇప్పుడు దేర్ఫోర్ మ్యూ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ స్టెప్ అనమాట. బిఈ మ్యూ బిఈ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ దేర్ఫోర్ మ్యూ సిఈ
ప్లస్ సిడి. నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, మీకు అర్థం అవడం కోసం డయాగ్రామ్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేర్ఫోర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఈపి. చూడండి ఒకసారి, సిఈ అండ్ సిడి ఎంత ఉంది ఇక్కడ? సిఈ ఎంత, సిడి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి, ఆర్ఏనే కదా మనకి ఏమవుతుంది ఎక్స్టెండ్ చేస్తున్నాంగా పి అనే పాయింట్ దగ్గరికి, అవునా లేదా? అదేమవుతుందంటే ఈపీ కింద రాస్తే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ని మనం ఏం చెప్పచ్చు, ఇక్కడ సిఈ సిడిని ఈపీ కింద రాసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా? అంటే ఏమీ లేదు, ఇదే ఈ స్ట్రైట్, ఈ లైన్ స్ట్రైట్కి పి అనే పాయింట్ దగ్గరికి చెప్పాం కాబట్టి దేర్ఫోర్ ఈపీ కింద రాయొచ్చు. దేర్ఫోర్ ఈపీ అంటే ఏమీ లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్, పైన టీ అయితే కిందది కూడా టీ అనమాట. కొసైన్ లాలో ఆల్రెడీ ఒక పాయింట్ పీ దగ్గర మీట్ అయితే మన లాస్ట్ పాయింట్ని మనం ఏదైనా రాసుకున్నాం, టీ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2r కింద రాసుకున్నట్టే ఇక్కడ కూడా మనం ఏం రాస్తామంటే కనుక మనం ఇక్కడ కూడా టీ ప్లస్ టీ కింద దేర్ఫోర్ ఈ పీ కింద రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, ఈపీ కింద రాసుకున్నాం. దేర్ఫోర్ ఇక్కడ దేర్ఫోర్ 2 మ్యూటీ కాస్, కానీ ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర ఏముంది మనకి, ఆర్ ప్లస్ ఆల్ఫా అని ఉందిగా, ఆర్ ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా ఎందుకు వచ్చిందంటే ఈ వెడ్జ్ షేపు యాంగిల్ ఎంత అంటే కనుక ఆల్ఫా యాంగిల్ ఉండేటట్టు మనం ఇక్కడ మెయింటైన్ చేసాం. ఇప్పుడు మీకు ఇదంతా ఈ డెరివేషన్ని మీకు నెక్స్ట్ స్టెప్లో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఓకే చూడండి, ద పాత్ డిఫరెన్స్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ రేస్ అన్నానుగా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బీసీ ప్లస్ సిడి. ఇదంతా చెప్పాను కదా, 2 మ్యూటీ కాస్ ఆల్ఫా కింద రాశాను కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్రమ్ డయాగ్రాము ఈ డయాగ్రామ్ నుంచి ఇదంతా ఎలా రాసామనేది ఈపీడి ఇంటూ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈపీ బై డిపి కింద రాసినట్లయితే ఈపీ వాల్యూలు ఈపీ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే కనుక డిపి ఇంటూ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా కింద రాసుకోవచ్చు అనమాట. ఈ ఈపీ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు చూడండి ఒకసారి. ట్రయాంగిల్ ఈపీడి డయాగ్రామ్ని చూసినట్లయితే ఈపీడీలో కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈపీ బై డిపి, ఈపీ ఈజ్ ఈక్వల్ టు డిపి ఇంటూ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా. డిపి అనగానే ఇక్కడ మనం ఏం చెప్తామంటే టీ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు 2t అనమాట. ఆ 2t ప్లేస్లో 2t కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా. దేర్ఫోర్ డిపి ఈజ్ ఈక్వల్ డిపిని ఏ విధంగా రాయొచ్చు, పీక్యూ ప్లస్ క్యూడి కింద రాయొచ్చు అనమాట. అకార్డింగ్ టు స్టోక్స్ లా డ్యూ టు ద రిఫ్లెక్షన్స్ బై ద డెన్సర్ మీడియం అండ్ అడిషనల్ పాత్ డిఫరెన్స్. అంటే అకార్డింగ్ టు స్టోక్స్ లా మనకి ఏం చెప్తుంది, రిఫ్లెక్ట్ డెన్సర్ మీడియం టు ఎడిషనల్ పాత్ డిఫరెన్స్ మనకి ఇక్కడ నిన్న కూడా మనం అలాగే తీసుకున్నాం కొసైన్ లాలో λ2 కింద ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే ఎయిర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం రాగానే దాని ఫేజ్ అనేది పై ఉండేదల్లా చేంజ్ చేసుకుంటుంది. చేంజ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎడిషనల్ పాత్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఇక్కడ λ/2 అవుతుంది. ఇంట్రడ్యూస్డ్ ఇప్పుడు ఇక్కడ పాత్ డిఫరెన్స్ ఏ విధంగా చెప్పొచ్చు, దేర్ఫోర్ పాత్ డిఫరెన్స్ 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ λ/2 కింద చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ λ/2. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. మనం ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి, కేస్ 1 కేస్ 2 కింద మ్యాక్సిమా మినిమా నిన్ను కూడా కొసైన్ లాలో చెప్పాక బ్రైట్ అండ్ డార్క్ మనకి ఫామ్ అవుతాయి కదా. రిఫ్లెక్టెడ్ రేస్ వల్ల మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే బ్రైట్ అండ్ డార్క్ ఫామ్ అవుతున్నట్టు ఇక్కడ మ్యాక్సిమా కండిషన్ మినిమా కండిషన్ లాగానే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. ఆల్రెడీ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్లో మనకి కన్స్ట్రక్టివ్ అనేసరికి మ్యాక్సిమా యాంప్లిట్యూడ్ మ్యాక్సిమా ఉంటుందని మనకి విషయం తెలుసు. దిస్ ఈజ్ ద మ్యాక్సిమా కండిషన్. కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి, బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది, బ్రైట్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డిస్ట్రక్టివ్ అనగానే
మినిమా కండిషన్ అనగానే డార్క్గా ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ వెడ్జ్ షేప్లో మనకి లైన్స్ కింద ఫామ్ అవుతాయి. అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి, అది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది పాత్ డిఫరెన్స్ 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 కదా. మనం ఏం చెప్పుకున్నాం, మనం మ్యాక్సిమా కండిషన్ని ఎన్ లాంబ్డా కదా, పాత్ డిఫరెన్స్ ఎన్ లాంబ్డా 2తోనే కదా మనం చెప్తాము. 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2ని ఎన్ లాంబ్డాకి ఈక్వల్ చేస్తున్నాం. కొసైన్ లాలో మనం చెప్పుకున్నాం బ్రైట్కి డార్క్కి. ఆ కండిషన్ ప్రకారం ఎన్ లాంబ్డా అనేది బ్రైట్ కండిషన్కి అంటే ఏంటి మ్యాక్సిమా కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. దేర్ఫోర్ 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈ లాంబ్డా బై 2 నీ పక్కకి వెళ్తే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. కేస్ 2 ప్రకారంగా ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ప్రకారంగా పాత్ డిఫరెన్స్ చూడండి ఒకసారి. పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. ఈ రెండింటిని మనకు వచ్చిన పాత్ డిఫరెన్స్ని ఇది మినిమం కండిషన్ యొక్క పాత్ డిఫరెన్స్ రెండింటిని ఈక్వేట్ చేస్తే కనుక 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. దేర్ఫోర్ 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 నీ పక్కకు తీసుకొస్తే లాంబ్డా బై 2 ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. దేర్ఫోర్ దెన్ ఫైనల్లీ 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ ఎన్ అంటే 0 1 2 3 అప్ టు అన్ సో ఆన్ అనమాట. ఇక్కడికి మనకి మ్యాక్సిమా అండ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ని మనం రాసుకున్నాం. కానీ ఇక్కడ మనకి చూడండి, కానీ మనకి ఇక్కడ నెక్స్ట్ స్పేసింగ్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ బ్రైట్ బ్యాండ్స్ అని రాసాం కదా. ఇక్కడ మీకు చెప్పే ముందు ఒక డయాగ్రామ్ని ఇక్కడ నేను ఎక్కడ నాకు స్పేస్ ఇక్కడ ప్లేస్లో చూపిస్తాను మీకు. మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్లో మనకి యాక్చువల్గా ఇలా గ్లాస్ ప్లేట్ ప్రాక్టికల్ ప్రకారంగా ఇలా తీసుకున్నట్లయితే ట్రావెలింగ్ మైక్రోస్కోప్ మీద ఒక డార్క్ ఒక బ్రైట్ ఒక డార్క్ ఒక బ్రైట్ ఒక డార్క్ ఒక బ్రైట్ ఇలా ఫ్రింజెస్ బ్యాండ్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ బ్యాండ్స్కి మధ్య ఇక్కడ ఏం చెప్తామంటే స్పేసింగ్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ బ్రైట్ బ్యాండ్స్ అంటే ఏమీ లేదు. ఇదొక బ్రైట్ బ్యాండ్ ఇదొక బ్రైట్ బ్యాండ్ ఇదొక బ్రైట్ బ్యాండ్, ఈ లైన్ ఏమో డార్క్ బ్యాండ్. ఈ రెండిట్ల మధ్య 2 కాన్సిక్యూటివ్ బ్రైట్ బ్యాండ్ మధ్య స్పేస్ ఎంత ఉంది మధ్య, ఆ స్పేస్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఆ స్పేస్కి మనం ఏం చెప్తామంటే విత్ ఇక్కడ బీటాతో మనకి చెప్పచ్చు అనమాట. ఇక్కడ ముందు ఇక్కడ చూడండి స్పేస్ని అనమాట, మీకు అర్థం అవడం కోసం ఈ డయాగ్రామ్ని గీసి చూపిస్తున్నాను నేను. మనకు ఆ బ్యాండ్స్ అలా ఫామ్ అవుతాయి చూడండి. స్పేసింగ్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ బ్రైట్ బ్యాండ్ కానీ డార్క్ బ్యాండ్ కానీ ఏమైనా సరే 2 కాన్సిక్యూటివ్ డార్క్ బ్యాండ్ కానీ బ్రైట్ బ్యాండ్ వాటి మధ్య స్పేసింగ్ గురించి. ఫర్ nth మ్యాక్సిమా అంటే ఏంటి, nth బ్యాండ్ యొక్క మ్యాక్సిమా 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2. నార్మల్ ఇన్సిడెన్స్ ఎంత, మనకి నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది కదా మనకి ఇక్కడ, అవునా లేదా, నార్మల్లీ ఇన్సిడెన్స్ కాబట్టి దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు 0 మ్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా, నార్మల్ ఇన్సిడెన్స్ జరుగుతుంది ఇక్కడ మనకి. ఏంటి లైట్ అనేది ఇన్సిడెన్స్ ఎలా జరుగుతుంది, నార్మల్గా ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఆల్ఫా అనేది మనకి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చెప్పినట్లయితే నార్మల్ ఇన్సిడెన్స్ అంటే మనకి ఇక్కడ నార్మల్ డ్రాన్ నుంచి మనకి ఇక్కడ ఏం చెప్తాం, ఈ యొక్క రిఫ్రాక్టెడ్ యాంగిల్ మనకి చెప్తున్నాం కాబట్టి నార్మల్ ఇన్సిడెన్స్ ఇక్కడ ఏమవుతుంది r ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదేవిధంగా మ్యూ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే, ఈ ప్రకారంగా 2t కాస్ r ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 లాంబ్డా బై 2. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అయితే లెట్ దిస్ బ్యాండ్ ఈజ్ అప్టైన్ ద డిస్టెన్స్ xn ఫ్రమ్ ది థిన్ ఎడ్జ్. అంటే ఏమీ లేదు ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ని ఈ ఎడ్జ్ అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి మధ్య ఉన్న ఆ డిస్టెన్స్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే xnతో చెప్తామన్నమాట. ఓకేనా, xn అంటే ఏమీ లేదు వెడ్జ్ షేప్డే కదా మనం మాట్లాడుకుంటుంది. చూడండి వెడ్జ్ షేప్ అంటే ఏంటి, మనకి ఇలాగైనా వెడ్జ్ షేప్లోనేగా ఉందిగా. ఆ వెడ్జ్ షేప్లో ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ని xn అనుకుంటాం అన్నమాట. ఆ xnని మనకి ఇక్కడ ఎంత యాంగిల్ ఎంత ఆల్ఫానే కదా. ఓకేనా, నార్మల్లీ ఇన్సిడెన్స్ కాబట్టి r వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి ఆల్ఫాతో చెప్తున్నాం ఇక్కడ 2t కాస్ r ఈజ్ ఈక్వల్ టు
2n plus 1 into lambda by 2. Therefore let this band is obtained the distance xn అయితే therefore ఇక్కడ చూడండి ఇది బేసే కదా, ఇది ఇక్కడ థిక్నెస్ ఎంత వచ్చిందన్నాం, ఎయిర్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ టీ కదా, అంటే ఏంటి xn బై టీ అంటే మనకి ఇక్కడ ఏ విధంగా చెప్పచ్చు, tan alpha is equal to t by xn రాయొచ్చు అంతేనా. tan alpha is equal to base by ఏంటి t by xn. therefore t is equal to xn by tan alpha. this is the second equation. ఫస్ట్ ఈక్వేషన్ ఏమో ఇది. therefore ఫ్రమ్ 1 and 2ని కంపారిజన్ చేసినట్లయితే కనుక 2xn tan alpha cos alpha, t ప్లేస్లో ఏం రాయొచ్చు, xn tan alpha cos alpha is equal to 2n plus 1 into lambda by 2. 2xn tan alpha cos alphaలో సైన్ బై కాస్, కాస్ కాస్ క్యాన్సిల్ అయితే సైన్ ఆల్ఫా ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ఈ ట్యాన్ కాస్లు, ట్యాన్ అంటే ఏంటి, సైన్ బై కాస్ కదా, కాస్ కాస్ క్యాన్సిల్ అయితే 2xn సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n plus 1 into lambda by 2. దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇఫ్ ద n plus 1th maxima is obtained at a distance xn plus 1 from this thin edge. ఏం లేదు, మనకి మ్యాక్సిమా ఇక్కడ రెండు బ్రైట్ రింగుల మధ్య ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి అది ఏ బ్రైట్ రింగో మనకి తెలీదు, ఫస్ట్దా సెకండ్దా తెలియదు కాబట్టి ఎంత బ్రైట్ రింగ్ అని తీసుకుంటూ మ్యాక్సిమం అంటే బ్రైట్ అంటే బ్రైట్ రావాలంటే బ్రైట్ ఫిలిం అంటే బ్రైట్గా ఉండాలి అంటే కనుక అక్కడ మనకి ఆ ఫిలిం ఎంత మ్యాక్సిమా అంటే మ్యాక్సిమా కండిషన్నే సాటిస్ఫై చేయాలి కాబట్టి మనం ఇక్కడ మ్యాక్సిమా కండిషన్ని రాసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందని రాసాము, 2xn sin alpha is equal to 2n plus 1 into lambda by 2. అలాగే n plus 1th maxima is obtained at a distance ఏమవుతుంది, అప్పుడు దీనికి xn తీసుకుంటే దాని యొక్క డిస్టెన్స్ xn plus 1 అవుతుంది థిన్ ఎడ్జ్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పక్క డెరివేషన్ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటున్నాం, ఈ ప్లేస్లో xn ప్లేస్లో ఇక్కడ ఏం రాస్తున్నాం, ఇంకో బ్రైట్ రింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఒకటి xn తీసుకుంటున్నాం, ఇంకోటి xn plus 1 2 కాన్సిక్యూటివ్ బ్రైట్ బ్యాండ్స్ కదా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అందుకనే 2xn plus 1 sin alpha is equal to 2 into ఇక్కడ n ప్లేస్లో ఏమి రాస్తాం, n plus 1 రాస్తాం అంతే. ఇంకో బ్రైట్ బ్యాండ్ కాబట్టి 2n plus 1 into plus 1 into lambda by 2. 2n plus 1 ఇక్కడ ఏమవుతుంది, 2n plus 3 lambda by 2. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఈక్వేషన్. సబ్ట్రాక్టింగ్ ఇన్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 4 we get, therefore ఈ ఈక్వేషన్ని ఫోర్త్ ఈక్వేషన్ నుంచి థర్డ్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి 2 into xn plus 1 minus xn is sin alpha is equal to ఇక్కడ ల్యాండా ఉంటుందన్నమాట. అంటే ఏం లేదు, 2n plus 1 lambda by 2, 2n plus 1 lambda by 2 తీసేస్తే ఇక్కడ ఏముంటుందంటే ఇంకా ల్యాండా ఉంటుంది. therefore దీన్ని అంతటిని మనం ఏం చెప్తామంటే బీటాతో, అంటే బీటా ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి డిఫరెన్స్ అనమాట. ఆ స్పేసింగ్ని మనం ఇక్కడ ఏం చెప్తాము, బీటాతో చెప్తున్నాం అన్నమాట. xn plus 1 మైనస్ xn ఏం చెప్తున్నాం, 2 కాన్సిక్యూటివ్ బ్రైట్ బ్యాండ్స్ బిట్వీన్ స్పేస్ కాబట్టి దాన్ని బీటాతో ఇండికేట్ చేస్తుంది. therefore 2 beta is equal to lambda by sin alpha. therefore beta is equal to lambda by 2 sin alpha. therefore lambda by 2 alpha. ఆల్ఫా వాల్యూ అనేది చాలా మైన్యూట్, చాలా స్మాల్ కాబట్టి దాన్ని సైన్ ఆల్ఫా ఇంకా చిన్నది అయిపోతుంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా ఆల్ఫా కింద రాస్తామన్నమాట. therefore beta is equal to alpha into 2 alpha. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం డార్క్ అంటే రింగ్ కాదు, ఇక్కడ డార్క్ బ్యాండ్ మధ్య 2 డార్క్ బ్యాండ్స్ మధ్య స్పేస్ ఎంత ఉందో చెప్పచ్చు. అదేవిధంగా 2 డార్క్ బ్యాండ్స్ మధ్య స్పేస్ ఎంత ఉందో ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడుకున్నాము, డిటర్మినేషన్ ఆఫ్ యాంగిల్ అన్నాం కదా. దేని యొక్క యాంగిల్, ఆల్ఫా యాంగిల్ అనుకున్నాము. అదేవిధంగా ఈ ఆల్ఫా యాంగిల్ని కనుక్కోవడం అన్నా లేకపోతే ఏదన్నా ఒక వైర్ని పెట్టుకొని దాని యొక్క డయామీటర్ కనుక్కున్న రెండు ఒకటే అనమాట. ఇప్పుడు అది ఆ టాపిక్లోకి వెళ్దాము. ఇదంతా ఒకటే క్వశ్చన్, కాకపోతే ఇక్కడ మనకి ఇదనమాట. ఓకేనా, డిటర్మైన్ ద యాంగిల్ ఆఫ్ ఎడ్జ్ లేదా డయామీటర్ ఆఫ్ వైర్. మనం ఈ డయామీటర్ని కనుక్కున్నా ఒకటే, యాంగిల్ని కనుక్కున్నా ఒకటే అనమాట. ఇక్కడ ఈ టాపిక్లో వెళ్తే, ఈ వైర్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద 2 plain glass plates at one end and 2 plates are tied together to form an air wedge. ఇందాక మాట్లాడుకున్నాం కదా, 2 గ్లాస్ ప్లేట్లు, ఒక గ్లాస్ ప్లేట్ మీద ఒక గ్లాస్ ప్లేట్ పెట్టి ఆ మధ్యలో చిన్న వైర్ని పెట్టడం అనమాట. 2 గ్లాస్ ప్లేట్ల మధ్యలో వైర్ని పెడతాం అంతే. వైర్ని పెట్టి ఒకవైపు
ఎంక్లోజ్ చేసేస్తాం అనమాట. అంటే ఏంటి, ఒకవైపు క్లోజ్డ్గా ఉంటుంది, ఏ రబ్బర్ బ్యాండ్ తోటో ఏ బ్యాండ్ తోటో క్లోజ్ చేసేస్తాం ఒకవైపు. ఇంకో వైపు ఏమో మనం ఏం చేస్తామంటే రెండో వైపు మరి ఒకవైపు క్లోజ్ చేసేస్తే మనకి ఏమవుతుంది, అక్కడ కంప్లీట్ ఎన్క్లోజ్డ్ కాబట్టి ఇంకో వైపు ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ ప్లేస్లోనే ఇక్కడ మనం వైర్ని పెడతామన్నమాట. అంటే ఇక్కడ చూడండి ఒకసారి డయాగ్రామ్ గీసి, ఇక్కడ 2 గ్లాస్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ 2 గ్లాస్ ప్లేట్స్ మధ్యలో ఇక్కడ క్లోజ్ చేసేస్తాం ఒక పక్క, ఇంకో పక్క ఏం చేస్తామంటే ఏదైనా వైర్ని పెడతాం మధ్యలో, ఆ 2 గ్లాస్ ప్లేట్ల మధ్యలో వైర్ని పెట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని మీద నార్మల్గా లైట్ ఇన్సిడెంట్ అయ్యేటట్టు చేస్తాం ఆ గ్లాస్ ప్లేట్ మీద. ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కొంత రిఫ్లాక్ట్ అయ్యి కొంత రిఫ్రాక్ట్ అవుతుంది. ఎయిర్ ఫిల్మ్ థిక్నెస్ వల్ల మనకి అక్కడ పాత్ డిఫరెన్స్ మారుతుంది అనమాట. ఓకేనా, అదే ఇప్పుడు మీదంతా మీకు చెప్తుంది. ఇప్పుడు డయామీటర్ ఆఫ్ యాంగిల్ ఆర్ వెడ్జ్ అండ్ యాంగిల్ ఆఫ్ వెడ్జ్ అండ్ డయామీటర్ ఆఫ్ వైర్, ఇది కనుక్కున్నా ఒకటే, డయామీటర్ ఆఫ్ వైర్ కనుక్కున్నా ఒకటే, యాంగిల్ ఆఫ్ వెడ్జ్ని కనుక్కున్నా ఒకటే అనమాట. ఇక్కడ చూసినట్లయితే లెట్ P అండ్ Q ఇది సెంటర్స్ ఆఫ్ nth అండ్ n+1th డార్క్ ఫ్రింజెస్, డార్క్ కానీ బ్రైట్ కానీ. అంటే ఏంటి, P దగ్గరేమో P వరకునేమో nth అయితే Q దగ్గరేమో n+1th. ఓకేనా, డార్క్ ఫ్రింజెస్. ద థిక్నెస్ ఆఫ్ ది ఫిలిం అట్ దిస్ పాయింట్ T1 T2. అంటే ఏంటి, థిక్నెసెస్ ఏమవుతుంది, ఫిలిం ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా, థిక్నెస్ ఆటోమేటిక్ ఇక్కడి నుంచి అలా ఇంక్రీజ్ అవుతూ ఇక్కడికి మ్యాక్సిమం ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది, వేరీ అవుతుందని ముందే మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ T1 అనుకుంటే P అనే పాయింట్ దగ్గర, ఇక్కడ Q పాయింట్ దగ్గర T2 అనుకుంటాం. దేర్ ఫోర్ మనకి డార్క్కి కండిషన్ ఏంటి, 2μt cos r = n λ. కానీ ఇక్కడ మనకి R అనేది ఏంటి, నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది. R అనేది ఏంటి, ఇక్కడ నార్మల్గా ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి R వాల్యూ 0 అయితే మ్యూ వాల్యూ 1 అనమాట. దేర్ ఫోర్ 2T1 = n λ, 2T2 = n+1 λ. 1 and 2 అనుకుంటాం, సబ్ట్రాక్ట్ చేస్తే T2 - T1 = λ/2. దేర్ ఫోర్ T2 - T1 = λ/2ని మనం ఏ విధంగా రాయొచ్చు, మనకి డయాగ్రామ్ ఫస్ట్ ఇందాక రాసుకున్నాం కదా మనం, ఇక్కడ T2 = బీటా ఇంటూ tan ఆల్ఫా కింద రాసుకోవచ్చు అనమాట. T2 ఇంటూ బీటా tan ఆల్ఫా. ఇందాక మనం ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ గీసి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి xn అనుకున్నాం కదా, xn అంటే దేర్ ఫోర్ బీటా = ఫార్ములా ఏమొచ్చింది, λ/2 ఆల్ఫా కింద వచ్చింది కదా, వచ్చిందా, అదే ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట, దాన్ని ఇక్కడ రాస్తున్నాం, బీటా ఇంటూ tan ఆల్ఫా కింద రాసుకుంటున్నాం అనమాట. ఓకేనా, అందుకు ఓకే. T2 - T1 = బీటా ఇంటూ tan ఆల్ఫా. దేర్ ఫోర్ ఫ్రమ్ ఫిగర్ tan ఆల్ఫాని ఏ విధంగా రాసుకోవచ్చు, T2 - T1 /AQ - AP. AQ - AP అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి AQ మైనస్ ఏపీని, ఏక్యూలో నుంచి ఇందాక అదే కదా xn+1 - xnగా ఇందాక రాసుకున్నాం, అదేవిధంగా ఏక్యూలో నుంచి ఏపీ తీస్తే ఆ రెండిట్ల మధ్య స్పేస్ అంటే అక్కడున్న మనం కనుక్కోవచ్చు, ఆ మధ్య ఉన్న డిఫరెన్స్ని కనుక్కోవచ్చు. అందుకని ఇక్కడ tan ఆల్ఫా ఫ్రమ్ ఫిగర్ నుంచి T2 - T1 /AQ - AP కింద రాసుకున్నాం అనమాట. ఓకేనా, ఏక్యూ ఏపీ ఫిగర్ విత్ బి, దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, xn+1 - xn ఇందాక ఏమని రాసుకున్నాం, బీటా కింద రాసుకున్నట్టే ఇక్కడ కూడా మనం ఆ స్పేస్ని ఏ విధంగా రాయొచ్చు, బీటా ఇంటూ tan ఆల్ఫా కింద రాసుకోవచ్చు. అంటే దేర్ ఫోర్ tan ఆల్ఫా = λ/2 బీటా. ఫ్రమ్ డయాగ్రామ్ tan ఆల్ఫా = d/x అనమాట. డి అంటే ఏమీ లేదు, డిస్టెన్స్ అనమాట. ఓకేనా, దేర్ ఫోర్ డిస్టెన్స్ అంటున్నానంటే ఇక్కడ ఉన్న డయామీటర్. ఓకేనా, ఎక్స్ అంటే డిస్టెన్స్, మధ్య ఉన్న డిస్టెన్స్ అనమాట. అంటే ఇది చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తాను మీకు, ఇక్కడ ఈ గీతల్లో మీకు ఏం కనిపించట్లేదు, అంతా నేనేదో చూడండి, ఏ నుంచి ఇక్కడికి ఈ వైర్ దగ్గరకు ఉన్న దీన్ని ఎక్స్ అనుకుంటాం, డిస్టెన్స్ అనమాట. డి అంటే ఏంటి, దాని యొక్క డయామీటర్ అనమాట. అంటే డయామీటర్ అంటే ఈ యొక్క మధ్య ఉన్న స్పేస్ అనమాట, ఆ స్పేస్ని ఇక్కడ మనం డయామీటర్తో చెప్తామన్నమాట. దేర్ ఫోర్ d/x =
లాంబ్డా బై 2 బీటా. tan ఆల్ఫా అంటే ఏంటి ఇక్కడ లాంబ్డా బై 2 బీటా కదా. దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎక్స్ బై 2 బీటా. ఇది డయామీటర్ ఆఫ్ వైర్. డయామీటర్ ఆఫ్ వైర్ కానీ యాంగిల్ ఆఫ్ ది వెడ్జ్ కానీ మనం ఈ ఫార్ములాని బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకోండి.